మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నిందితులను ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి నమిత్ శర్మ, వీళ్ళ ముగ్గురిని కూడా మరికొద్ది సేపట్లో చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకోబోతున్నారు. సిట్టు 11 గంటలకు కస్టడీకి సంబంధించిన ఆర్డర్ ఉండడంతో, అంటే ఈ రోజు నుంచి 11 గంటలకు మొదలు పెడితే మళ్ళీ 3వ తేదీ 11 గంటల వరకు 3 రోజుల పాటు కస్టడీ ఇస్తూ రాజనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి సిట్ అధికారుల బృందం కొద్దిసేపటి క్రితమే శంషాబాద్లోని సిట్ కార్యాలయం నుండి కూడా బయలుదేరడం జరిగింది. వాళ్ళు నేరుగా చెంచల్గూడ జైలుకు వచ్చిన తర్వాత ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ఇక్కడ నుండి శంషాబాద్ లోని సిటీ కార్యాలయానికి తరలిస్తారు. ప్రధానంగా ఈ డ్రగ్స్ కి సంబంధించిన లింకులతో పాటుగా నమిత్ శర్మ కాల్పులు జరిపిన ఘటనపైనే ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తూ వస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు ఈ కేసులో మొత్తం 11 మందిలో ముగ్గురిని అరెస్టు చేయగా 8 మందికి సంబంధించిన స్టేట్మెంట్లను ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించారు. ఆ 8 మంది ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి దర్యాప్తు అనేది చేస్తూ రావడం జరిగింది. ఇందులో మరొక ముగ్గురిని కూడా గుర్తించడం జరిగింది. అందులో బాలాజీ అని ఒక వైద్యుడు ఉన్నాడు. అతన్ని గుర్తించారు, కానీ అతన్ని విచారించి అతనికి నోటీసులు ఇచ్చి పంపించి వేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంది. డ్రగ్స్ కు సంబంధించిన లింకులన్నీ కూడా బయటపడాల్సి ఉంది అన్న కోణంలో రాజేంద్రనగర్ కోర్టులో 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ సిట్ కు సంబంధించిన అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కోర్టు విచారణ జరిపి 3 రోజుల పాటు కస్టడీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటల నుండి మొదలు పెడితే 3వ తారీఖు నాడు 11 వరకు కస్టడీ ఉంటుంది. ఆ తర్వాత కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి వాళ్ళని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 3 నిందితులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కస్టడీ ఉండడంతో కస్టడీ ముగిసిన తర్వాత వీళ్ళ బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు కస్టడీ తీసుకున్న తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలని చాలా